శ్రోతలకు నమస్కారం. కథా పుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం బి లక్ష్మీ గాయత్రి గారు రాసిన రిటైర్మెంట్ అనే కథను విందాం. ఈ కథ జూన్ 18వ తేదీ 2023 ఈనాడు సంచికలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దాం. పండక్కి అమ్మని నాన్నని రమ్మని పిలుద్దాం అనుకుంటున్నాను. రాత్రి భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ అన్నాడు పాణి. అప్పుడే పనంతా ముగించుకొని వచ్చి రిలాక్స్డ్గా కూర్చున్న కుముద మొహం తక్షణమే మాడిపోయింది. భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది. కానీ మనసులో అగ్నిరవ్వలు రాజుకుంటున్నాయి ఆమెకి. తను పాణి ఇద్దరు ఉద్యోగస్తులే. ఉన్నది ఒక్కతే పిల్లైనా ముగ్గురితోనే పని తెవలటం లేదు. తన తోటి ఉద్యోగస్తురాళ్లలో చాలామంది అత్తగారులను అమ్మలను దగ్గర పెట్టుకొని ఉన్నారు. వాళ్ళంతా పనిలో బోల్డంతా సహాయం చేస్తారట. అంచేత ఆఫీస్కి చక్కగా తయారై హాయిగా వస్తారు. వెళ్ళడానికి కూడా తనలా చిందులు తొక్కరు. చాలా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఏ ఐస్ క్రీమో తింటూ శుక్రవారంలో చిన్న చిన్న షాపింగ్లు చేసుకుంటూ వెళ్తారు. తనకి మాత్రం అంత అదృష్టం లేదు. మామూలుగా గంట సేపు ఉండే పని అత్తమామలు వస్తే రెట్టింపు అవుతుంది. కూరలు తరగడం తప్ప అత్తగారు మరే పని చేయదు. తల్లి కొడుకు ఇద్దరూ కూర్చొని ఏనాటివో క్రీస్తుపూర్వం నాటి కబుర్లు మొదలెట్టారంటే తను అన్నీ వండి పళ్ళాల్లో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలో అసలు ఉండరు. గుడ్డిలో మెల్లేంటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే, గవర్నమెంట్ టీచరు. అంచేత సెలవులు ఇచ్చినప్పుడే వస్తారు. సెలవులు అయిపోగానే వెళ్ళిపోతారు. మామగారు రిటైర్ అయ్యి ఏడాది అవుతోంది. అత్తగారికి మరో 2 ఏళ్లలో రిటైర్మెంట్ కూడా. ఆవిడ రిటైర్ అయిపోతే పర్మనెంట్గా తమ దగ్గరకే వచ్చేస్తారేమో అన్న బెంగ పిచ్చెక్కిస్తూ ఉంటుంది ఒక్కోసారి కుముదని. తల్లిదండ్రుల్ని పండక్కి పిలుస్తానని చెప్పగానే కుముద మొహం మాడిపోవడం చూస్తూనే ఉన్నాడు పాణి. అమ్మా నాన్న వస్తే నీకేంటి బాధ? సూటిగానే అడిగాడు కుముదని. తను వెంటనే జవాబు చెప్పలేదు. ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి తర్వాత శాంతంగానే, నాకేమీ బాధ లేదు. కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించటం నేర్చుకోండి. నేను ఖాళీగా ఇంట్లో ఏం కూర్చోవట్లేదు. రోజుకి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉద్యోగం చేసి వస్తున్నాను. తెల్లవారుజామున 5ంటికి నిద్రలేస్తే రాత్రి 10 గంటల వరకు నాకు క్షణం అంటే క్షణం కూడా తీరుబాటు ఉండదు, విశ్రాంతి ఉండదు. నా కొలీగ్స్లో చాలామంది అత్తగారులనో అమ్మలనో దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళకి కొండంత సాయంగా ఉంటారు. మన ఇంట్లో జరుగుతున్నది మీకు తెలీదా? మీ అమ్మగారు కూరలు తరగడం తప్ప ఇంకేమన్నా పని చేస్తారా? కనీసం పిల్ల పని కూడా చూడరు. ఎంతసేపు కబుర్లు, టీవీ అంతే. 2 మనుషుల్ని కూర్చోబెట్టి పని చేయడం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు చేసి చూడండి, తెలుస్తుంది. మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే. వీలైనప్పుడల్లా నా దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పుల్లో కాళ్ళు పెట్టేదాకా ఒక్క నిమిషమైనా కూర్చోవడం మీరు చూసారా? ఒకవేళ మీ అమ్మగారికే గనక కూతురుంటే ఆ అమ్మాయికి చేసుండేవాళ్ళేమో. నాకైతే మాత్రం చేస్తున్నట్టేం కనిపించటం లేదు. నా దగ్గర ఇక్కడ పుల్ల అక్కడ పెట్టడం లేదు. నేను మొహం మార్చుకోవడమే కనిపిస్తుంది మీకు. నేను పడుతున్న కష్టం తెలీదే అంటూ పాణికి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది. ఎప్పుడూ లేనిది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పాణి ఏమీ అనలేకపోయాడు. నిజమే, తన తల్లి పనిచేయదు. ఇప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు కూడా. అత్తగారులు అమ్మలు వచ్చి ఉద్యోగస్తురాళ్లైన తమ పిల్లలకి బోల్డెంత సహాయంగా ఉంటారన్న కుముద మాటలో అబద్ధం ఆవంత కూడా లేదు. తన కొలీగ్స్ దగ్గర తను కూడా వింటున్నాడు. నెల్లాళ్ల కిందట తన కొలీగ్ మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరినీ మధు తల్లిదండ్రులకి అప్పచెప్పేసి ఏదో రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకొని వాళ్ళ మ్యారేజ్ డేని హాయిగా సెలబ్రేట్ చేసుకుని వచ్చారు. మా అమ్మ చాలా కోఆపరేటివ్ అని మధు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. తల్లి చేసిన పులిహార, బొబ్బట్లు వగైరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు. తన తల్లి కాత్యాయని మంచిదే. కోడల్ని కానీ వియ్యంకుల్ని కానీ ఏ రకంగానూ సతాయించే మనిషి కూడా కాదు. నయా పైసా కట్నం కానీ లాంఛనాలు కానీ ఆశించకుండా కుముదని కోడల్ని చేసుకుంది. ఉద్యోగస్తురాలు కావడం వల్ల ఆడవాళ్ల ఉద్యోగాలు చేస్తుంటే వచ్చే ఇబ్బందులు అమ్మకు కూడా బాగానే తెలుసు. మరెందుకు అమ్మ కుముదకి సహాయం చేయడం లేదు? పెళ్ళైన 7 ఏళ్లకి తొలిసారిగా ఆ ప్రశ్న వేసుకున్నాడు పాణి. ఎంత ఆలోచించినా అతడికి జవాబు దొరకలేదు. అమ్మకి బద్ధకం. అమ్మ పైకి కుముదంటే ఇష్టంగా ఉన్నా లోపల కోడలికి సహాయం చేయడం ఆవిడకి ఇష్టం లేదు. ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పనిచేసేదేమో. ఇలాంటి జవాబులు పాణికి నచ్చలేదు సరికదా, చిరాకు కలిగించాయి. అప్పటికి ఆ ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు. పండగ రాను వచ్చింది, వెళ్ళను వెళ్ళింది. ముందు అన్నట్టు పాణి తల్లిదండ్రుల్ని రమ్మని పిలవలేదు. వీళ్ళనే రమ్మని కాత్యాయని ఫోన్ చేసింది. కానీ సెలవు దొరకదని చెప్పేశాడు పాణి.
రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి. భర్తలో కనిపించిన చిన్న మార్పు చూసి కుముద ఆనందించింది. ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకి జ్వరం వచ్చింది. ఏదో టాబ్లెట్ వేసుకుంది కానీ తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటి దగ్గరలోనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ కుముద ఛాతీ మీద స్టెథోస్కోప్ పెట్టి ఏదో అనుమానంతో పరీక్షలు చేయించింది. యథాలాపంగా టెస్ట్ చేయించుకున్న కుముద రిపోర్ట్ చూసి కుప్పకూలిపోయింది. ఆమెకి రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టు రిపోర్టు ధృవీకరించింది. రిపోర్ట్ ముందు పెట్టుకుని ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో పాణికి అర్థం కాలేదు. అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. మర్నాటికల్లా కుముద తల్లి వచ్చింది. ఆవిడ చూస్తూనే కూతుర్ని కౌగులించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. మన ఇంటా వంట లేని రోగం నీకెలా వచ్చిందే? చిన్నపిల్లవి, ముందు ముందు నీకెలాగే కుముద అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదకి ఎక్కడలేని గాభరా పుట్టుకొచ్చింది. ఆవిడ 2 రోజులుంది. ఆ 2 రోజులు కుముదని కాలు కింద పెట్టనివ్వకుండా సమస్తం తనే చేసింది. కుముద తన పరిస్థితికి కుమిలిపోతూ 24 గంటలు మంచం మీదే గడిపేసింది. లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదని ఆంకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని, తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకొస్తానని చెప్పి 3వ రోజు ఉదయాన్నే వెళ్ళిపోయింది కుముద తల్లి. అత్తగారు వెళ్ళిన తర్వాత పాణి భార్య దగ్గరకు వచ్చి భయంగానే, అమ్మ వస్తోంది కుముద, మరో గంటలో చేరుకుంటుంది, నిన్ననే బయలుదేరింది, నీకు చెప్పలేదు అన్నాడు. ఆ మాట వినగానే కుముదకి ఏడుపు కాస్త తీవ్రమైన కోపంగా మారిపోయింది. రమ్మనండి, మీ నాన్నగారు కూడా వస్తున్నారా? ఇద్దరినీ కూర్చోబెట్టి పిండి వంటలు వండి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా బోరుమంది. పాణి వెంటనే మాట్లాడలేదు. ఒక్క క్షణం తర్వాత, బహుశా నిన్ను చూసి వెళ్ళిపోతుందేమో, ఒకవేళ ఉంటే గనక అమ్మని పనిచేయమని నేను చెబుతానులే కుముద, నువ్వు బెంగపడకు అన్నాడు. నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది కుముద. పాణి చెప్పినట్టే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాత్యాయిని. లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక, ఏమ్మా కుముద, ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది. తర్వాత, కాఫీలు తాగారా మీరిద్దరూ? తాగితేనే, మరోసారి నేను కలుపుతానులే, తాగుదురు గాని అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి 4 కప్పుల కాఫీ కలిపి తీసుకొచ్చింది. తాము ఏమీ చెప్పకుండానే అత్తగారు పనిచేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముద. కాఫీయేగా కలుపుతోంది, మొత్తం పని చేసినప్పటి మాట చూద్దాం అని కూడా అనుకుంటూ కాఫీ తాగడం ప్రారంభించింది. కాఫీలయ్యాక, ఇలా రామ్మా నువ్వు అంటూ కోడల్ని చేయి పట్టుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లి తలుపులు వేసేసింది కాత్యాయిని. కుముద ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది. కాత్యాయిని కోడలి పక్కనే కూర్చుంటూ, బాగా బెంగపడుతున్నట్టున్నావు కుముద, మొహమంతా పీక్కుపోయింది, చూసుకో ఒకసారి అన్నది కాత్యాయిని. క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా, కావాలని కాస్త కటువుగానే అంది కుముద. కాత్యాయిని నవ్వుతూ తన పైట తొలగించి చూపించింది. సన్నగా ఉండే మనిషి కావడం వల్ల బట్టల మీద నుంచి పెద్ద తేడా తెలియడం లేదు కానీ ఆవిడికి ఒక రొమ్ము లేదు. అత్తగారిని చూసి నిలువునా కొయ్యబారిపోయింది కుముద. కాసేపు నోట్లో మాట రాలేదు. తర్వాత తడబడుతూ, అత్తయ్య అంటే మీకు అంటూ ఆగిపోయింది. ఆపరేషన్ అయ్యి 10 ఏళ్ళయింది. పాణి ఎప్పుడూ చెప్పలేదా నీకు? నవ్వుతూనే ప్రశ్నించింది కాత్యాయిని. ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో ఏదో మాటల్లో పాణి చెప్పినట్టు లీలగా గుర్తొచ్చింది కుముదకి. ఒక్కసారి చెప్పాడంతే. తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా రాలేదు. ఒంట్లో బాగాలేదని కానీ ఫలానా బాధ అని కానీ ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు. ఆవిడికి ఆపరేషన్ అయ్యి 10 ఏళ్ళయింది. ఈనాటికి హాయిగా ఉద్యోగం చేసుకుంటోంది నిక్షేపంగా. కుముదకి ఆవిడ్ని చూశాక ఏదో కొత్త ధైర్యం వచ్చినట్టయింది. కాత్యాయిని చెప్పడం మొదలెట్టింది. కుముద, 10 ఏళ్ల క్రితట నాకు ఇది వచ్చే వేళకి పాణికి ఇంకా ఉద్యోగం కూడా లేదు, చదువుకుంటున్నాడు. వాడికి తెలిస్తే బెంగపడిపోతాడని ఆపరేషన్ అయ్యి నేను ఇంటికి వచ్చేదాకా అసలు చెప్పలేదు తెలుసా. మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవరూ లేరు. నాకున్నదల్లా ఒక అన్నయ్య మాత్రమే. వదిన ఎప్పుడూ అంటీ ముట్టినట్టు ఉంటుంది. మీ మామగారి అక్కయ్య అంటే మా ఆడబుడుచు వచ్చి ఓ 15 రోజులున్నారు. తర్వాత అంతా నాకు మీ మామగారు ఒక్కరే దిక్కయ్యారు. ధైర్యం కూడా చాలా చెప్పారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మీ మామగారు ఒక్కరే నాకు 100 మంది పెట్టుగా చేశారు. నాకు దొరికిన డాక్టర్ కూడా అదృష్టవశాత్తు చాలా మంచావిడ. చాలా ధైర్యం చెప్పారు. బెంగపడవలసిన అవసరం లేదని, లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు 100 ఏళ్ళు హాయిగా బతకొచ్చని చెప్పారావిడ. ఆ ధైర్యంతోనే కోలుకున్నాను. నువ్వు నమ్ముతావో నమ్మవో, కీమోథెరపీ ఉన్న రోజున పొద్దున్నే లేచి నాకు ఆయనకి ఇద్దరికీ 2 పూటలకి వంట చేసి పెట్టేదాన్ని. కీమో అయి వచ్చిన తర్వాత 2 రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు. అన్నీ ఆయనే చేసేవాళ్ళు.
చెప్పడం ఆపింది కాత్యాయని. అంటే 3 రోజులు రెస్ట్ చాలా ఆశగా అడిగింది కుముద. ఏమో చెప్పలేం. అది మనిషి శరీరతత్వం మీద, మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే పనిచేసుకున్నాననుకుంటున్నావా? పిచ్చి పిల్ల, నవ్వింది కాత్యాయని. బాధ భరిస్తూ పనిచేసుకోవడం ఆడదానికి పుట్టుకతో అబ్బుతుందేమో. కీమో అయిన తర్వాత 4వ రోజు నుంచి పనిచేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దానర్థం. నేను ఇంకా అలాగే పడక మీద ఉంటే మీ మామగారు బెంగటిల్లిపోతారు. ఆయనొక్కరే కాదు, నాకు నేనే కుంగిపోతానేమో. నెమ్మదిగా లేచి వెళ్ళి ముందు ఓ కప్పు కాఫీ కలిపాననుకో, నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది. హమ్మయ్య, మరేం పర్వాలేదన్న భరోసా వస్తుంది. మనకి జీవితాంతం బలాన్నిచ్చేది ఆ భరోసాయే. ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే. ఇంకో మాట చెప్పనా కుముదా? మీ పెళ్ళై 7 ఏళ్ళయింది. ఈ 7 ఏళ్లలో నేనెన్నోసార్లు ఇక్కడికొచ్చాను. కానీ ఒక్కరోజన్నా ఈరోజు కలిపినట్టు ఒక్క కప్పు కాఫీ అయినా కలిపానా? కలపలేదు. ఎందుకో తెలుసా? నేను కావాలనే ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను. ఆడదానికి నగలు నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో కానీ విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు కుముదా. తనకి తానుగా తీసుకోవాల్సిందే. నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు అత్తలు ఉండి బోలెడంత పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి ఓసారి నువ్వు ఇంటర్వ్యూ చెయ్యి. వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లేదా? ఆనందంగా హాయిగా పనిచేస్తున్నారా అని అడిగి చూడు. అలాంటి వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు. మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీపడి ఆనందం తెచ్చుకొని పనిచేస్తున్న వాళ్లే. కొందరు పనిచేయకపోతే కొడుకు కోడలు తమని ఆదరించరన్న భయంతో చేస్తారు. అంతేకాని హాయిగా చేసేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ. ఒక్క విషయం ఆలోచించు. ఒక ఆడదానికి కోడలొచ్చే వేళకి మానసికంగా ఎన్నో అనుభవాలై ఉంటాయి. శారీరకంగా ఎన్నెన్నో బాధలు పడుంటారు. నా ఉద్దేశం అందరికీ క్యాన్సర్లే రానక్కర్లేదు. బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, కీళ్లవాతము, గ్యాస్ట్రిక్ ట్రబులు. ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేనిదెవరికి? పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు, పుణ్యాలు, గైనిక్ సమస్యలతో బాధలు పడ్డ ఆడ శరీరం 50 ఏళ్లు దాటిన దగ్గర నుంచి నీరసపడ్డం ప్రారంభిస్తుంది. ఆ పాటికి ఈ అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి. అటువంటి పరిస్థితుల్లో పురుషుడు రిటైర్ అయినట్టు స్త్రీకి కూడా రిటైర్ అవ్వాలని, హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా? చేయవలసిన బాధ్యత ఉన్నన్నాళ్ళు చేసింది. ఇంకా ఎప్పటిదాకా చేయాల్సి ఉంటుంది? పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది. కోడలొచ్చి పని అందుకుందంటే అత్తగారికి విశ్రాంతే. కానీ ఈ రోజుల్లో కోడళ్ళు ఉద్యోగస్తులు అవ్వడం వల్ల అత్తగార్లకి ఆ రిటైర్మెంట్ లేకుండా పోయింది. నాలాంటి అత్తగారులు పనిచేయకపోతే తిట్టుకుంటున్నారు. అమ్మల్ని పిలిపించుకుంటున్నారు. కుముద, ఒక్క మాట. అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కాదా? వాళ్లకు మాత్రం బాధలుండవా? అయినా కూతురి కోసం, కన్నపేగు కోసం తప్పనిసరిగా పళ్ల బిగువున పనిచేస్తారు అంటూ కోడలి మొహం చూసి ఆగిపోయింది కాత్యాయని. తన మనసులోని కల్మషాన్నంతటినీ అత్తగారు శుభ్రంగా కడిగేస్తుంటే తల వంచుకొని నిశ్శబ్దంగా వింటోంది కుముద. సరేలే, ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే, బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను. కానీ విధిరాత వేరేగా ఉంది. నీకు ఆపరేషను, కీమోలు అన్నీ అయ్యి పూర్తిగా సర్దుకోవడానికి కనీసం 1 ఏడాది టైం పడుతుంది. నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి వచ్చాను. ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటాను కుముదా. ఆ తర్వాత కూడా నేను మీ మామగారు ఇక్కడే ఉంటాం. ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ. సెలవులు కూడా ఉండవు కదా, ప్రయాణ దూరము ఎక్కువే. అంచేత నేను బతికున్నంతకాలం నీకు సహాయంగా ఉందామని అనుకుంటున్నాను అంటూ ఒక్క క్షణం ఆగి, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే చెప్పే కుముదా, పర్వాలేదు, నేనేం అనుకోను. మీ అమ్మని పిలిపించుకుంటానంటే నిర్మోహమాటంగా చెప్పు, మేం వెళ్ళిపోతాం అన్నది కాత్యాయని. ఆ మాట వింటూనే ఒక్కసారిగా చేతులు చాపి అత్తగారిని చుట్టుకుపోతూ వలవలా ఏడ్చేసింది కుముద. లేదత్తయ్యా, మా అమ్మ కంటే ఎక్కువ ధైర్యం చెప్తున్నారు మీరు. నాకు మీరే కావాలి. మీరిచ్చే భరోసా కావాలి. మీరు నేర్పే ఆత్మవిశ్వాసం కూడా కావాలి. ఇటు వైద్యం చేయించుకుంటూ అటు ఉద్యోగం కూడా చేస్తూ నా మీద నేను నమ్మకం పెంచుకుంటాను. ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తానత్తయ్యా అంది కన్నీళ్ల మధ్య నవ్వుతూ. పిచ్చి పిల్ల, ఆప్యాయంగా కోడలు తల నిమిరింది కాత్యాయని. సమాప్తం. ఈ మధ్య ప్రతి వాళ్ళు అవతల వ్యక్తి మాట్లాడే మాటలు చేతల్లోని నెగటివిటీని మాత్రమే తీసుకుని దాని గురించే చర్చించుకోవడం చాలా అలవాటైపోయింది. అత్తగారు పనిచేయలేదని, ఎవరో ఇంకొకరు సహాయం చేయలేదని వాళ్ళని దెప్పడం చాలా మామూలు విషయం అయిపోయింది. కానీ ఇంక నుంచి ఎవరైనా మనకి సహాయం చేయకపోతే వాళ్ళకి సందర్భం చూసుకొని ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే
వాళ్ళు ఒకప్పుడు మనకి సాయం చేయకపోబట్టే మనం మనంతట మనం అన్ని పనులు చేసుకునే స్థాయికి వచ్చాం. అవసరం అన్ని విద్యలు నేర్పిస్తుంది అంటారు. అసలు అవసరమే కలగకుండా ఇంకొకరి సహాయం కోరుతూ ఉంటే ఇంక మనం ఏ విద్య అయినా ఎప్పుడు నేర్చుకోగలం చెప్పండి? ఆర్థిక స్వాతంత్రం కోసం తపన పడుతున్న ఈ కాలం ఆడపిల్లలు మానసికంగా, శారీరకంగా చిన్న సమస్య వచ్చినా తల్లడిల్లిపోతున్నారు. సాధ్యమైనంత వరకు ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా ఉండడం నేర్చుకోండి. ఆర్థిక స్వాతంత్రానికన్నా మనోధైర్యం చాలా అవసరం. అది ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలం. కాదంటారా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి కథని మరి ఇంకెవరికన్నా వినిపించాలి అనుకుంటే షేర్ చేయండి. మీరు ఇంకా కథలు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పంచుకోండి. ధన్యవాదాలు.